సంఘం గురించి ఏమీ తెలియదు, మన గురించి కూడా ఏమి తెలియదు, మన పడిన శ్రమల గురించి కూడా ఏమి తెలియదు. కానీ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడాడు. హల్లెలూయా కదా బ్రదర్, ఎప్పుడు కూడా సంఘం గురించి చెప్పలేదు. అవును, నిజంగా వాస్తవానికి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. చాలా నలగొట్టబడ్డాను. నేను బ్రదర్కి ఎప్పుడు కూడా చెప్పలేదు, మేము స్థలాలు కూడా మారామని. నిజంగా మా స్థలాలు చాలా మారి ఈ స్థలంలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మేము ఇది 24/7 అని ప్రేయర్ టవర్ అన్నమాట. ఈ ప్రేయర్ టవర్లో ఇప్పుడు చర్చ్గా ఇది మారింది. దేవునికి స్తోత్రము. నిజంగా సేవకుడిని నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. సేవకుడి తర్వాత మనము అంటే మీరు అనుకోవచ్చు, నేను జోసెలో ఇక్కడ పరిచయం చేయాలని. సంఘం లేకపోతే సేవకులు కూడా ఏం చేయలేదు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారు? మళ్ళీ సంఘానికి ఆ బాధ్యత ఇచ్చారు. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నెక్స్ట్ ఇప్పటి వరకు బేతేల్ వరకు వచ్చాము. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాలి? అసలైన ఆశీర్వాదంలోనికి మనం ఎంటర్ అవబోతున్నాము. దేవునికి స్తోత్రం. మేము కూడా స్థలం పర్చేస్లో ఉన్నాము. సేవకులు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మేము ఓపెనింగ్లో ఖచ్చితంగా మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటాము. దేవునికి స్తోత్రము. నిజంగా చిన్నోడే, చాలా చిన్నోడే, కానీ అద్భుతమైన ట్రైనింగ్ పొందాడు. దాని తర్వాత అద్భుతమైన మన సంఘంలో ఆశ్చర్యమైన పరలోకపు మన్నాని ప్రతి ఒక్కరికి అందించారు. హల్లెలూయా, హల్లెలూయా. బాబుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీ పరిచర్యని, మీ సేవని, మీ కుటుంబాన్ని, మీ భార్య పిల్లల్ని ప్రభువు దీవించునుగాక. దేవునికి స్తోత్రము. చాలా సంతోషంగా ఉంది.